అందరు నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ జన్మలో మారడండి. మారడగాక మారడం. మరి అదేమి జన్మో అదేం కర్మో నాకు ఇప్పటికీ అర్థం కాల. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టారు. ఏదైతే అమరావతి రాజధానిగా ఉండాలి, చట్టబద్ధత కల్పించాలని ఒక తీర్మానం పెడితే ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక పార్టీ అధినేత అయి ఉండి ఏం చేయాలండి? అసెంబ్లీకి వెళ్ళి మద్దతు తెలియజేయాలి. అమరావతికి మద్దతు తెలియజేసి అతను అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మీద చేసిన పాపాలని కొంతన్నా కడుక్కోవాలి. సిగ్గు శరమున్న ఏ వ్యక్తి అయినా సరే కొంతైనా కడుక్కుంటారు. ఆ పాపాలని కడుక్కోపోగా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని వాళ్ళ కుక్కలకి ఆదేశం ఇచ్చాడు. మొరగండి, మీరు మళ్ళీ అమరావతి మీద మొరగండి, చంద్రబాబు నాయుడు గారి మీద మొరగండి, పవన్ కళ్యాణ్ గారి మీద మొరగండి అని ఆదేశాలు ఇస్తే ఈరోజు పొద్దున్నుంచి కూడా సాక్షి మీడియా కానీ, లేకుంటే వైసీపీ పేటీఎం బ్యాచ్ కానీ, లేకుంటే ఈ పేర్ని నాని లాంటి ఎదవలు కానీ వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ అదే బురద అమరావతి మీద చల్లుతున్నారు. ఒకసారి ఈ సాక్షి మీడియా ఏమని ప్రచారం చేస్తుంది అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. విన్న తర్వాత పేర్ని నాని ఇంతకు ముందుగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ పేర్ని నాని ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ సాక్షి మీడియా ఏమని ప్రచారం చేస్తుందో ఒకసారి చూడండి. ఏపీ రాజధానిగా అమరావతి అంటూ అసెంబ్లీలో తీర్మానం పేరుతో చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెరలేపారు. ఏది కొత్త డ్రామా అంటే ఇది కొత్త డ్రామా. మరి వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో నిజంగా నాకు అర్థం కాల. ఏ చెప్పుతో కొట్టాలో నిజంగా నాకు అర్థం కాల. నాకే కాదు, జనాలకు కూడా అర్థం కాల. బాటా చెప్పుతో కొట్టాలా లేకుంటే ఇంకో చెప్పు పేరాగం చెప్పుతో కొట్టాలా అర్థం కాల జనాలకి. సిగ్గు శరమణలో ఇలాంటి వార్త రాస్తారండి. మాట్లాడండి, చూడండి. భాగంగా ఇవాళ అత్యవసరంగా ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. గతంలోనే అమరావతిపై కేబినెట్ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కూటమి ప్రభుత్వం. అయితే ఈసారి అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేయాలని, మండలిలో తీర్మానం చేయకూడదని నిర్ణయించింది. మండలిలో తీర్మానం చేస్తే అమరావతిలో చంద్రబాబు అండ్ కో దోపిడీ బట్టబయలు చేసి అవినీతి ఎండగడతారని కూటమి సర్కారు భయపడుతోంది. మండలిలో చర్చ పెట్టకుండా చంద్రబాబు ప్రభుత్వం పారిపోతోంది. రాజకీయ పబ్బం గడుపుకోవటం, వైఎస్ఆర్సీపీపై నిందలు వేయటానికి ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అన్న విమర్శలు వస్తున్నాయి. సిగ్గు శరం ఉందా? నాకు అర్థం కాలే. వీళ్ళకి సిగ్గు శరం ఉందా? ఏమండి, ఏదైనా శాసనం చేసేటప్పుడు మండలిలో చేస్తారా లేకుంటే అసెంబ్లీలో చేస్తారా? అసెంబ్లీలో కదా చేసేది. శాసనాలు అక్కడగా చేస్తారు. అక్కడ కదా బిల్లు ప్రవేశపెడితే, ఒకవేళ అక్కడ శాసనం చేసి బిల్లు ప్రవేశపెడితే మండలిలో దాని మీద చర్చ జరగద్ది. అవునా కదా? ముందు అసెంబ్లీలో ఒక చట్టం చేయాలంటే ముందు అసెంబ్లీలో మాట్లాడతారు. ఆ చట్టాన్ని మండలానికి పంపిస్తారు. మండలిలో చర్చ జరగదు దాని మీద. అంతేగాని శాసనాలు చేసేటప్పుడు లేకుంటే ఇంకోటి చేస్తే అది మండలంలో చేయరు. అదే మరి ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారు. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి, ఏ చెప్పుతో కొట్టాలి నిజంగా అర్థం కాల. సిగ్గు శరం వదిలేసి లజ్జ ఏముండవు అనమాట. ఈ పేరు నాని కూడా ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినిపిస్తాయి. చెప్పరా. 2015-19, 2024-26 అంటే అదొక 4 ఏళ్ళు, ఇది ఒక 2 ఏళ్ళు, టోటల్ గా 6 సంవత్సరాలు గడిచినా కూడా ఇవాళ వరకు అమరావతికి చట్టబద్ధత కల్పించినటువంటి అసమర్థ నాయకత్వం కాదా చంద్రబాబు నాయుడు గారి మీద? నీలాంటి ఎదవలు వస్తారని, నీలాంటి ఎదవల రాజకీయాల్లోకి వస్తారని, నీలాంటి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఏమైనా గ్రహించారా? మీరు 2014 తర్వాత అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత, అక్కడ పనులు జరుగుతున్న తర్వాత మీరు ఏమని ప్రచారం చేశారు? మేము స్వాగతిస్తున్నాము, మేము అమరావతిని డెవలప్ చేస్తాము, మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే కాదు, చాలా మంది మీ పార్టీ నాయకులు కూడా అమరావతిని రాజధానిగా చేస్తాము, అమరావతిని డెవలప్ చేస్తాము, అమరావతి తప్ప మరొకటి రాజధానికి ఉండదు అని చెప్పేసి నానా కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన లంగావేశాలు ఏంటండి? మీరు ఏ లంగావేశాలు వేశారు? 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారు. ఒక్క దిక్క కూడా రాజధాని 3 ముక్కలు అంటే అమరావతి రాజధాని ఒక పక్క డెవలప్మెంట్ జరుగుతుంటే ఆ భూమిని సేకరిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 దాకా డెవలప్ చేసుకుంటూ వెళ్తుంటే మీరు ఏం చేయాలి? మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏం చేయాలి? దాన్ని కొనసాగించాలి. కొనసాగించారా? మీరు కొనసాగించలా.
మీరు కొనసాగించక దాన్ని విచ్ఛిన్నం చేశారు, దాన్ని సర్వనాశనం చేశారు. అమరావతి కాదు, అది భ్రమరావతి, అది కమరావతి అని చెప్పేసి ఆ అమరావతి రైతుల్ని అవమానించారు. ఇష్టం వచ్చినట్టు అమరావతి రైతుల్ని లేకుంటే రాష్ట్ర ప్రజల్ని ఎంత భయోందోళన చేశారో రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. అందరికీ తెలుసు. చట్టబద్ధత ఎందుకు కల్పించలేదంటే మీలాంటి ఎదవలు వస్తారని తెలియదు, మీలాంటి ఎదవలు ఇలాంటి పనులు చేస్తారని ఆయన గ్రహించలా. మాట్లాడు తర్వాత ఇంకా ఉంది మాట్లాడు చెప్పరా. మీరు అమరావతిని మొదలుపెట్టి 6 ఏళ్ళైంది, అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు. ఇంతవరకు మీరు అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేసి డ్రామా ఆడతారు. మీరు మీ అసమర్థతకి నిదర్శనం కాదా ఇది? చెప్పు దిశం కొట్టాలరా మిమ్మల్ని, చెప్పు దిశం కొట్టినా కూడా తప్పులేదు. నిజంగా అసమర్థత ఏంద్రా, అసమర్థత హౌలే అసమర్థత ఏంద్రా. మీరు చేసేవన్నీ యథవేశాలు, చేసేవన్నీ పనికిమాలిన వేశాలు, మరి ప్రెస్ మీట్లో కూర్చొని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. మీలాంటి యదవలు వస్తారని, మీలాంటి పనికిమాలిన వ్యక్తులు అమరావతిని ఆ రేంజ్కి తీసుకెళ్తారని, అంటే సర్వనాశనం చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అందుకే చట్టబద్ధత కల్పించలా. ఎందుకంటే మన ఊరిని, మన కుటుంబాన్ని మనమే నాశనం చేసుకోం కదా. మన కుటుంబాన్ని మనమే నాశనం చేసుకోం కదా. అలాంటప్పుడు అమరావతి మీద వీళ్ళు దుష్ప్రచారం ఎందుకు చేస్తారు, అంటే అమరావతిని డెవలప్ ఎందుకు చేయకుండా ఉంటారు, అమరావతికి వీళ్ళు ఎందుకు అడ్డుపడతారు అని చంద్రబాబు నాయుడు గారు భావించలా. ఎందుకంటే అసెంబ్లీలో అమరావతి మీద, అంటే అమరావతి రాజధానిగా చేయాలని తీర్మానించినప్పుడు మీరు కూడా ఆమోదించారు. 30,000 ఎకరాలు పైనే సేకరించండి, మేము మద్దతు ఇస్తాము, మా మద్దతు తెలియజేస్తామని చెప్పి ఆనాడు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మాట మార్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆటాడి ఈ రోజున అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి ఇప్పటికీ మీరు ప్రయత్నిస్తున్నారు. సిగ్గు శరం వదిలేసి మళ్ళీ అదే మాటలు మాట్లాడతారు. అదే మాటలు, అదే వ్యవహారాలు, అదే పనికి మళ్ళీ పనులు. సిగ్గుందా కొద్దిగా మీకు? కొద్దిగా కూడా చేసిన పాపాలని కడుక్కోండ్రా. మీరు చేసిన పాపాలని కడుక్కుంటే కొంతైనా ప్రజలు క్షమిస్తారు, కొంత కాకపోయినా కొంతవరకైనా క్షమిస్తారు. మీరు చేసిన పాపాలు కడుక్కోకుండా మళ్ళీ అదే పాపాలు, మళ్ళీ అదే పాపాలు. సిగ్గు శరం మానం మర్యాద లజ్జ ఏమీ లేవు మీకు. సిగ్గున్న ఏ వ్యక్తినా ఇలా మాట్లాడతాడండి? సిగ్గుందరా పేరునని మీకు? సిగ్గుందా మీకు? ఏం మాట్లాడుతున్నావు? సిగ్గు శరం మానం మర్యాద ఏమీ లేదు. చట్టబద్ధత మీరేం పీకుతున్నారా? మీరేం పీకారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం పీకారు? 3 ముక్కలాట, మూడు రాజధానులు చెప్పి 3 ముక్కలాట ఆడుకున్నారు. మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఈరోజు ఏదైతే అమరావతి ఉందో, అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంటే అరే అప్పుడేదో మనం తెలిగి చేశాము, లేదా మనం ఏదో ఆశించి ఏదో చేయాలని చెప్పి ఏదో ఒకటి చేద్దామని చెప్పి తప్పు చేశాము, దాన్ని సర్దిద్దుకోవాలి. ఇప్పుడు అమరావతి డెవలప్ జరుగుతుంది. ఇప్పుడు అమరావతి శాశ్వతంగా ఉండాలని ఒక చట్టబద్ధత కల్పించాలని శాసనసభలో సమావేశమయ్యారు. మనం వెళ్ళి మన పాపాలని కడుక్కుందామే అని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మళ్ళీ అదే మాటలో, అదే ముద్ర మాటలో, అదే దుష్ప్రచారం. సిగ్గు శరం అంటే ఎవరైనా కానీ, అంటే ఈ వైసీపీలో ఉన్న ఈ వ్యక్తుల్ని ఏం చేసినా కూడా తప్పులేదండి. సిగ్గు లజ్జ వదిలేసి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి అమరావతి మీద మళ్ళీ దుష్ప్రచారం, సిగ్గు లేకుండా. జై హింద్.